ఆ! ఫ్రెండ్స్, నేను విండో పీరియడ్ గురించి సంబంధించింది హెచ్ఐవి, హెచ్బీసీది, హెచ్సివి వాటి గురించి చెప్పబోతున్నాను. ఇది ఎవరైనా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఏదైనా అంటే హోల్ బ్లడ్ కానీ, ప్యాకెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ఎఫ్ఎఫ్బి కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే ఒక కాంపోనెంట్ని మనకి రిక్వైర్ అయినప్పుడు పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారని అదే ఎక్కిస్తారు కదా. వాళ్ళకి చాలామందికి వచ్చే డౌటు, తీసుకెళ్ళిన తర్వాత విండో పీరియడ్ అనేది ఒకటి కొద్దిగా సైన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. అంటే బ్లడ్ ఎక్కించేసిన తర్వాత వాళ్ళకి తర్వాత మరలా ఈ వ్యాధులు వస్తే ఏంటి పరిస్థితి అండి? ఓకే, అలా వస్తుందో రాదో ఈ వీడియో మొత్తం చూడండి, నేను చెప్తాను. ఇది ఎలా చేస్తారో ఫస్ట్ మీకు చెప్తానండి. దీనికి 3 ఎక్విప్మెంట్స్ ఉంటాయండి, విత్ 3 కంప్యూటర్స్తో పాటు హెవీ ఎక్విప్మెంట్ 4 to 5 crores ఉంటుంది. దీనికి ఫస్ట్ హామిల్టన్ అని ఒకటి ఉంటుంది, యాంప్లిప్రిప్ అని ఒకటి, టాక్మెన్ ఒకటి, 3 ఉంటాయన్నమాట. ఈ హామిల్టన్ అనేది ఒక్క 6 డోనర్స్ కలిపి, ఒక 6 డొనేట్ చేసే రక్తదాతలు 6 శాంపుల్ కలిపి ఒక శాంపుల్గా పూలింగ్ చేస్తుందండి హామిల్టన్ అనేది. యాంప్లిప్రిప్ అనేది ఆ ఉన్న శాంపిల్లో ఈ హెచ్ఐవి కానీ, హెచ్బీసీసీ కానీ, హెచ్సివి కానీ ఏదైనా విండో పీరియడ్లో ఉన్న వైరస్ని ఇది ప్యూరిఫై చేసి ఒక మెటీరియల్ని తయారు చేస్తుంది. ఆ మెటీరియల్ని ఒక డాకింగ్ స్టేషన్ ద్వారా ఫైనల్గా టాక్మెన్లో ఉంచుతుంది. అక్కడ టాక్మెన్లో ఏం జరుగుతుందంటే, ఒక మల్టీ చైన్స్ కింద ఒక ఆర్ఎన్ఏ కానీ, డిఎన్ఏ కానీ ల్యాక్స్ ద్వారా మల్టిప్లై అయ్యి అందులో ఏదైనా ఒక టార్గెటెడ్గా ఉండి మెటీరియల్ ఉంటే హెచ్ఐ కానీ, హెచ్బీసీసీ కానీ, హెచ్సి కానీ ఆ విండో పీరియడ్లో ఉంటే డిటెక్ట్ చేస్తుందండి. దీన్ని నాట్ అంటారు, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ మొత్తం ప్రొసీజర్ అండి. దీన్ని ముందుగా చేయాలంటే ఏం చేయాలంటే, ఎక్విప్మెంట్ పైన ఎనీ స్మాల్ డస్ట్ కూడా ఉండకూడదు అనమాట. దాని సర్ఫేస్ని కానీ మొత్తం అంతా బిఫోరు ల్యాబ్కి ఎంటర్ అయ్యే ముందు ఏం చేయాలంటే, బిఫోర్ ప్రొసీజర్ మొదలు పెట్టే ముందు యూవీ లైట్ ఆన్ చేసి అట్లీస్ట్ 1 hour ఉంచాలండి. వైరస్లోని మొత్తం ఉండాలి. ఎందుకు అంటే ఆ రూమ్ అంతటికి, ఎంత పెద్ద రూమ్ అయినా ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఎటువంటి బ్యాక్టీరియా అండి కిల్లెడ్ అంటే చనిపోతాయి అన్నమాట. దానికి యూవీ లైట్ ఆన్ చేసి 1 hour ఉంచిన తర్వాత అప్పుడు యూవీ లైట్ ఆఫ్ చేసి ఒక 1/2 hour ఆగి వెళ్ళిన తర్వాత మొత్తం పీపీ కిట్ చేసే వ్యక్తులు ఎవరు ఉంటారో మొత్తం పీపీ కిట్లు వేసుకొని హెడ్ గేర్, షూ కవర్స్, గ్లౌజెస్ అంటే పౌడర్ ఫ్రీ గ్లౌజెస్ అన్ని అవి వేసుకొని లోని ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాక ఈ 3 ఎక్విప్మెంట్స్ని మెయింటెనెన్స్ చేయాలి ఫస్ట్. అంటే బిఫోర్ టెస్టింగ్ అయిన తర్వాత అదే ఇప్పుడు మీకు కనిపించేది వీడియోనే మెయింటెనెన్స్ ఎలా చేస్తామంటే, సర్ఫేస్ పైన అంతా ఈ సమ్ ఆల్కలైన్ బాటిల్ ఒకటి ఉంటుంది. ఆల్కలైన్ బాటిల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న హ్యాండ్ వాషింగ్ సొల్యూషన్ లాంటిది అనమాట. ఈ సర్ఫేస్ పైన అంతని అంటే రబ్బింగ్ చేయకుండా రుద్దుకున్న నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎందుకు చేస్తున్నాము, ఇది వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్స్ అనమాట. ఈచ్ వన్ ఒక డోనర్కి ఎక్స్పెక్టేషన్ ఒక 650 రూపీస్ ఇలా పడుతుంది ఒక డోనర్కి. అందుకే చాలా బ్లడ్ బ్యాంకుల్లో ఇది పెట్టరనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో అయితే ఒక్కటి కూడా నాట్ చేసే బ్లడ్ బ్యాంకులు ఒకటి కూడా లేదు. నాకు తెలిసి ఒక హైదరాబాద్లో ఒకటి ఉంది. ఓవరాల్గా ఇండియాలో ఒక 20 బిలోనే ఉన్నాయి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ. మీకు అది క్లీన్ చేసేది ఇది యాంప్లిప్రిప్లోని ఒక వాల్వ్ అనమాట. మీకు మొత్తం ఇప్పుడు ఇంతవరకు నేను ఇప్పుడు చేసేదంతా మెయింటెనెన్స్ అవుతుందండి.
ఈ మెయింటెనెన్స్ తర్వాత ఏమవుతుందో మీకు ఎలా చేయాలో కూడా మీకు వీడియోలోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నాట్ అనేది ఇది యాక్చువల్గా ఇది 100% డిటెక్ట్ చేయగలదా లేదా అని మిలియనర్ క్వశ్చన్ అండి. మేము సైంటిఫిక్గా మేము తెలుసుకున్నది ఏంటంటే ఒక 5 years వాడిన తర్వాత ఒక 70,000 శాంపిల్స్ వాడామండి. ఫైనల్గా ఆ 70,000 శాంపిల్స్లో హెచ్ఐవి కానీ హెచ్సివి కానీ ఒక్కటి కూడా రాలేదండి. వచ్చింది కేవలం ఒక 9 శాంపిల్స్ హెచ్బిఎస్ఏజీ హెపటైటిస్ బి సర్ఫేస్ అండ్ యాంటీజెన్ ఒకటి డిటెక్ట్ అయ్యిందండి. అది కూడా కొన్ని ఫాల్స్ పాజిటివ్ ఉన్నాయండి అందులో కూడా. ఇది ఒక 8 శాంపిల్స్ వరకు ఫాల్స్ పాజిటివ్ అంటే ఫాల్స్ పాజిటివ్ అంటే అది ఉండొచ్చు లేకపోవచ్చు. అది తర్వాత యాక్చువల్గా ఇండో పీరియడ్ అంటే ఒక వైరస్ ఒక హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 3 months తర్వాత అది డెవలప్ యాంటీబాడీస్ని రిలీజ్ చేసిన పీరియడ్ని ఈ 3 months పీరియడ్ని ఇండో పీరియడ్ అంటారండి. ఓకే, ఈ అంటే ఈ నాట్ న్యూక్లిక్ యాసిడ్ ఏంటంటే 1 to 3 days బిలో లోపు డిటెక్ట్ చేయాలన్నమాట యాక్చువల్గా. కానీ ఒక్కసారి డిటెక్ట్ అయిన ఏదైనా విండో పీరియడ్ ఉన్న వైరస్ డిటెక్ట్ అయిందంటే ఆఫ్టర్ ఒక 3 months అయినా 6 months తర్వాత వాడికి మరలా బ్లడ్ ఇచ్చేటప్పుడు స్క్రీనింగ్ మామూలు ఎలైజా స్క్రీనింగ్ చేస్తే పాజిటివ్ రావాలి. కానీ ఇక్కడ మాకు రీసెర్చ్ సైంటిఫిక్గా ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే అందులో కూడా ఒక 8 నెగిటివే వచ్చినాయండి. సో ఇప్పుడు ఈ నాట్ అనేది నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ విండో పీరియడ్ అనేది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది ఏంటంటే ఆ ఒక్కటి కూడా డిటెక్ట్ అయ్యిందండి. ఓన్లీ 70,000 శాంపిల్కి ఒక హెచ్బిఎస్ఏజీ ఒకటి డిటెక్ట్ అయింది. అంటే చాలా చాలా రేర్ అనమాట. అది కూడా ఆఫ్టర్ ఈ హెపటైటిస్ బి అనేది చాలా డెలికేటెడ్ వైరస్. చాలామందికి మన పాపులేషన్లో 1% అందరికీ పాజిటివ్ కనిపించిన అది రియల్ పాజిటివ్ కాదనమాట. అది ఆటోమేటెడ్గా కొన్ని నెలల తర్వాతే డిజాల్వ్ అయిపోతుంది. మరలా నెగిటివ్ వచ్చిన ఛాన్సెస్ కూడా నేను ప్రాక్టికల్గా చూసున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అవన్నీ కాన్సిబుల్స్ అనమాట పెట్టేది. ఇంకోటి 1 or 3 days అయితే ఒక హెచ్ఐవి, అదే 3 weeks అయితే హెచ్సివి, సేమ్ హెచ్బిఎస్ఏజీ కూడా 3 weeks పడుతుందండి. అదే విండో పీరియడ్లోకి రావడానికి ఆ వైరస్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంత మాత్రం యాక్యురేట్ కాదని నేను చెప్పగలనండి. మీరు హ్యాపీగానే మంచి బ్లడ్ బ్యాంకుల్లో మీరు బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఇప్పుడు నేను ముందు చెప్పిన దాన్ని బట్టి మీరు హ్యాపీగానే ఉండగలరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విండో పీరియడ్ అనేది రియల్గా ఈ 70,000 శాంపిల్లో ఒకటి కూడా అదే ఆ ఒకటి గుర్తించామంటే అది కూడా డౌట్ అనమాట. దానికి అప్పుడు కన్ఫర్మేషన్ టెస్టింగ్ చేయలేకపోయాం ఒకటి. అలాగని ప్రతి బ్లడ్ బ్యాంకుల్లోని ఈ బేసిక్ అంటే మెయిన్ స్క్రీనింగ్ అని ఉంటుందండి, ఎలైజా అనేది. అది ఎంత మంచిగా చేస్తే అంత మంచిదండి. అక్కడ మనం బేసిక్గా మంచి కిట్లు వాడినట్లయితే ఈ నాట్ కానీ ఈ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ సంబంధించిన విండో పీరియడ్ డిటెక్షన్ అంత ఇవి ఎక్విప్మెంట్ కొని చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ స్క్రీనింగ్ అనేది మన ఇండియా కిట్లతో పోల్స్తే బయట ఇంపోర్ట్ చేసుకున్న కిట్లలోనే క్వాలిటీ చాలా ఎక్కువగా ఉందండి. సపోజు మన ఇండియాలో ఇప్పటికీ 3rd generation కిట్లే ఉన్నాయండి. 3rd generation అంటే ఆఫ్టర్ ఒక 6 monthsకి మన బాడీలో వైరస్ రిలీజ్ అయితే డిటెక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. ఇవన్నీ 3rd generation సంబంధించి. అవి ఇంపోర్టెడ్ అయితే 4th generation వరకు ఉన్నాయండి. అందులో మా ఎక్స్పీరియన్స్లో
మంచి అంటే నాకు ఈ 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మంచి కిట్లు ఫస్ట్ చెప్పేది ఏంటంటే బయోరైడ్ అనేది ఫ్రాన్స్ నుంచి ఉంటే చాలా మంచిగా ఉంటాయండి. అది చేస్తే అసలు నో డౌట్. నెక్స్ట్ బయోమెరీ అని ఉందండి. తర్వాత జాన్సన్ ఉన్నది, ఇవి యూఎస్ఏనండి. తర్వాత అడాల్టిస్. ఇలాంటి ఇంపోర్టెడ్ కిట్స్ అనేవి ఈ ఎలైజా సంబంధించింది ఈ బ్లడ్ బ్యాంకుల్లో వాడితే చాలా మంచిగా ఉంటుందండి. మన ఇండియాలో ఒకప్పుడు ఈ జేమిత్రా కానీ ఇవన్నీ బాగానే ఉండేవి, ర్యాన్బాక్సీ కానీ స్పాన్ కానీ ఇవన్నీ. తర్వాత కాలంలో అవి ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ లేవని చెప్పగలనండి. ఇంకో విషయం అండి, ఇంకా మన సబ్జెక్టులోకి వచ్చేస్తే ఇవన్నీ కన్జ్యూమబుల్స్ అండి. అంటే ఈ హామిల్టన్లోకి ఫస్ట్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నాను కదా ఈ ప్రొసీజర్లో. అలా ఒక క్లాంపు, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ ఉంటుంది, మధ్యలో పెట్టి అలా ఒక ర్యాక్స్తో ఫిట్ చేసుకొని పేషెంట్ శాంపిల్స్ ప్లస్ ఈ కన్జ్యూమబుల్స్ని ఈ హామిల్టన్ అనే ఇన్స్ట్రుమెంట్లో పెడతామండి. ఫ్రెండ్స్, ఇది నా 4th వీడియో అనుకుంటాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారని అనుకుంటాను. దీని మీద నేను చెప్పేది మీకు ఏ విధమైన వరకు చెప్పగలిగాను. అయినా ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేస్తారని ఇది ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకా నాగా మంచిగా చెప్పగలంటే ఉంటారని అనుకుంటాను. నాకున్న పరిజ్ఞానంతో మీకు ఎంతవరకు అర్థమవుతుందో అదే విధంగా. ఎందుకంటే చేసింది చాలా తక్కువ మంది ఉన్నారు. మన ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్విప్మెంట్ లేదండి. ఇవి వరల్డ్ వైడ్ కూడా 3 అందులో రోష్ ఒకటి, నోవాటిస్ ఒకటి, ఇంకోటి ఏదో ఐడియా లేదండి. అదే ఒక కంట్రీలో మొత్తం ఈ నాట్ చేసేవి ఇస్తారండి. అక్కడ ఈ నాట్ అనేది కంప్లీట్గా టెస్ట్ చేసేవి ఇస్తారండి. మన హైదరాబాద్లో అయితే అపోలో హాస్పిటల్ ఉంది. ఎందుకంటే క్లయింట్స్ ఎక్కువ మంది వస్తారండి హార్ట్ సర్జరీ కానీ ఏదైనా. అక్కడ వాళ్ళకి మ్యాండేటరీ అనమాట. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కూలింగ్ అవుతుందన్నమాట ఈ హామిల్టన్ అనే ఇన్స్ట్రుమెంట్లో. అందుకు ఒక్కొక్క దానికి సంబంధించిన కంప్యూటర్ ఆ ఇండికేషన్ అలా చూపిస్తుంది. అది టిప్స్ ఉన్న బాక్స్ అది కార్బనేటిక్ టిప్స్, పేషెంట్ శాంపిల్స్. ఇందా చెప్పాను కదా, ఒక స్మాల్ చిన్న టెస్ట్ ట్యూబ్, లాస్ట్ ట్రాక్లో ఉన్నది క్లిప్స్. ఇవి ఒక 6 శాంపిల్స్ కలిపి కూల్ చేస్తూ ఈ పైన చిన్న వైల్ ఉంటుంది, ఆ వైల్లోకి ఒక 1 ml కూల్ చేస్తుంది అన్నమాట. రైట్, ఎగ్జాక్ట్లీ. మొత్తం 6 ml ఎంతో, మొత్తం 1 ml కలిపి చేసి అందులో 1 ml యువతల మన యాంప్లిఫై దాంట్లో ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఇందులోనూ ఒక్కొక్క శాంపుల్లోనూ హెచ్ఐవి, హెచ్బిసి కూడా ఒక శాంపుల్లోనే డిటెక్ట్ చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ మెడికల్ ప్రొఫెషన్ బ్లడ్ బ్యాంకులు చేసే వాళ్ళకి కొద్దిగానే హెల్ప్ అవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, అది పూలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సరే, బయటకు వచ్చినప్పుడు
కూలింగ్లో కూడా కరెక్ట్గా అయిందో లేదో ప్రింట్అవుట్ అనేవి వస్తాయండి. ఆ ప్రింట్అవుట్ చూసుకొని మరలా ఒకవేళ ఏదైనా రాకపోతే మరలా లింక్ చేసుకొని ఇక్కడ యాంప్లిఫై కంప్యూటర్లో ఒక నిమిషం అంటే ప్రొసీడ్ అవ్వమని డిలీట్ అవుతున్నాయి కదా, మన క్లిక్ చేస్తాం అనమాట. ఇది ఇక్కడ స్కాన్ అయిపోయింది. 9 కదా, 9 ఉన్నాయి. డిస్ప్లే కనిపిస్తుంది కదండి. అది సరే. ఇది యాంప్లిఫై డిస్ప్లేనండి. మనకి కూలింగ్ శాంపిల్స్లో ఒక 3-5 రోస్ ఉంటాయండి. అందులో ఏ రోలో పెట్టినా అక్కడే డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇవి వెరీ ఎక్స్పెన్సివ్ బాస్ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇవన్నీ దాని గురించి చేస్తాం. ఇప్పుడు ఈ మెషిన్ ఇక్కడ ప్యూర్ పేడప్ దగ్గరికి వెళ్ళిపోయినా పర్లేదు. ఆర్ఎన్ఏ చేస్తుందండి. ఆర్ఎన్ఏ మీద డిఎన్ఏని ప్యూరిఫై చేస్తుందండి. అందులో అవన్నీ కలిపి ఒక మైక్రో ట్యూబ్లకి ఆ మెటీరియల్ని తీసుకొచ్చి ఫైనల్ రాస్తుందండి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. దానికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఫైనల్గా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ స్మాల్ వైర్ల నుంచి దీనిలో మీకు కనిపించేది పైన గ్లాస్ ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. మూత అదే చూడండి సార్, పక్కన పట్టుకునే ఉంది. మళ్ళీ మూత బిగింపడుతుంది, మళ్ళీ పైన క్యాప్ మళ్ళీ అది బిగించేది చూడండి. ఏసీతో అక్కడ
ఆ బోర్డు మీద ఉన్నాయి సార్ డోంట్ క్లీన్ ది ఇన్స్ట్రుమెంట్ మీ ఎన్ని తీసానండి స్టార్టింగ్ వచ్చినట్లే తీసాను ఓకే సార్ మీరు
ఇంకోటి కదా? తీసుకున్నాను సార్. పోస్ట్ న్యూట్రల్ ప్రింట్ ఇస్తాను సార్. పంపించేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇలా ఇప్పుడు బార్ కూడా అలా పెట్టు ఇప్పుడు ఒకటి అంతే. Yes. Controls. Controls. చేయి తీసుకుని Then what are the controls, sir? Evaporate, sir. After 1 minute, Okay. it's gone, sir. Just mixing comes in air bubbles. More. Sir,
Take new one, sir. Yeah. We're taking, you take like this, sir. The barcode is in the right side. సరే చూపి అలాగే ఇట్స్ Yes. HI one post. Adi sir. Right. Adi post. నవీన్ చూసి చెప్పేస్తా నాకు. అంతేనా? అయితే 75 నుంచి పెట్టాం. 74, 73 ఉంటుంది తీసే స్టార్టింగ్ లో. ఏది 674. రిమూవ్ ద ప్లేట్. ఇవన్నీ ఉంటాయి. Sir, come in, sir. తర్వాత సార్ ఇది సార్ ఈ 20 సార్ ఆ 1 to 20 ఇంకోటి సార్ 40 శాంపుల్. ఈ 20 నుంచి మళ్ళీ ఈ 40 శాంపుల్. ఇది పాజిటివ్ సార్. ఇది పాజిటివ్, హెచ్ఐ పాజిటివ్ సార్. డిఫరెంట్గా ఒకటి ఎల్లో కనబడుతుంది కదా, అది పాజిటివ్. సార్ ఇక్కడ నుంచి మొత్తం మీరు గ్లోవ్స్ తీసారా సార్? సరే తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి మిషన్ కూడా ఇటు పక్క ఇటు అటు సార్, రెండు కవర్ చేస్తే ఈ కార్నర్కి వచ్చాం. ఆ కంప్యూటర్ ఈ కార్నర్ నుంచి ఛానల్స్ పెడతారండి. ఇంకా పెడతామండి. అదే ఇంకా వస్తుందండి. కంప్యూటర్ ఇది కలిపి తీస్తూ ఉండండి సార్. కొద్దిగా బెండే కూర్చుంటే కొద్దిగా లోనికి వెళ్ళి తీసుకోవడం.
మళ్ళీ స్క్రీన్ కాస్ట్. ఇదే సార్ వెళ్ళ లాక్కోగానే మళ్ళీ స్క్రీన్ కాస్ట్ చూడండి సార్ కంప్యూటర్ కోసం. నెక్స్ట్ ఇది తీసుకోగానే నెక్స్ట్ స్క్రీన్ కాస్ట్ చూడండి సార్. ముందు ఒకటి తీశారు కదా, నెక్స్ట్ అక్కడ సార్ కంప్యూటర్ స్క్రీన్ లాస్ట్ది కదా నెంబర్ గౌతమ్ డీప్ అవుతుంది కదా. గౌతమ్ లలిత. ఇప్పటికైతే బార్కోడ్ కన్నా సిస్టమ్ ఇప్పుడు చూడండి. ఇంకా ఫోటోస్ డస్ట్బిన్ తీసేస్తే అక్కడ నిల్చొని అదే చైర్ వేద్దాము. ఆ చైర్ మీద 29. సార్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి. లోన్ ప్రిపేర్ స్టార్ట్ అవుతుంది. మీరు కూర్చొని సార్ మీరు కూర్చొని ఆ వేలో నుంచి చూడండి సార్. ఇది అయిపోగానే Sir, control to follow the same order, sir. If you any changing the It will actually whatever order you give, it will take in the correct order. No. Actually, you will keep in some random order, sir. But instrument will keep it in the same correct order. Because in AmpliLink, it is not a first control should be HIV1. You can control HIV2 like that. Yes, sir. Yes, So if you miss the order, then here it will get confused. Yes, sir. So for that, it takes in the correct order. Yes, Even though you keep in wrong order, instrument will keep it correct in the correct order. Okay, sir. For example, HIV1 you keep it in the last, so first pipette will take last time. Yes, sir. Actual order first one. That's what. First one will be taken by first pipette only. The first one. That one is native control. First one is, I believe, The positive control. First one is 1 m. one O, తీసుకున్నాను 1 m, స్క్రీన్ మీద and కూడా then చూడండి సార్. HBV 1 m, HBV 2, and then HBV. Experience is 3, Mark this. 4. Mali, yeah, This right. is the That I is want all. that proper order. Yeah. So, but even though you didn't keep in that order, instrument will take in the correct గ్రీన్ order. అయిపోతాయి Okay, సార్. I know. తీసుకున్నాను. At that time, I Sample want తీసుకోగానే 5 green control. Okay. Then that is the order, sir. Yes, sir. అది సార్.
మిషన్ కూడా ఏది లేస్తుంది yes sir. Yes, otherwise we don't know what instrument they are. Yes, sir. లోన్ one down and then up, discarding the tips also. ఈ లైటింగ్ బాగుంది, కలర్ఫుల్ కనబడుతుంది. తీసుకున్నాను సార్. పోస్టులు అన్నీ న్యూట్రల్. ప్రింట్ వేస్తాను సార్. పంపించాను. ఓకే. స్టాండ్ ఇలా ఇప్పుడు బార్ కూడా అలా పెట్టు. ఇప్పుడు అంతే.
Yes. Controls. Controls. చేయి తీసుకుని Then what are the controls, sir? evaporate, sir. After 1 minute, Okay. it's gone, sir. Just mixing comes in air bubbles. No. Sir, take new one, sir. Yeah, yeah. Now we're taking, you take like this, sir. The barcode is in the right side. సరే చూపి అలాగే ఇట్స్ Yes. Pichay one cost. Adi sir. Right. Adi cost. నేను చూసి చెప్పేస్తా నాకు అంతేనా అయితే 75 నుంచి పెట్టాం 74 73 ఉంటుంది తీసే స్టార్టింగ్ లో ఏది 674 రిమూవ్ ద ప్లేట్ ఇవన్నీ ఉంటాయి Sir, come in, sir. తర్వాత సార్ ఇటు సార్ ఈ 20 సార్ ఆ 1 to 20 ఇంకోటి సార్
40 శాంపుల్, ఈ 20 నుంచి మళ్ళీ ఈ 40 శాంపుల్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, హెచ్ఐ పాజిటివ్. డిఫరెంట్గా ఒకటి ఎల్లో కనబడుతుంది కదా, అది పాజిటివ్. సరే, ఇక్కడ నుంచి మొత్తం మీరు గ్లోవ్స్ తీసారు కదా సార్? సరే తీసుకోండి. అయితే ఇంకా అక్కడి నుంచి మిషన్ కూడా ఇటు పట్టుకో, ఇటు ఇటు అటు ఉంది సార్. రెండు కవర్ చేస్తే ఈ కార్నర్కి వచ్చాం. ఆ కంప్యూటర్ ఈ కార్నర్ నుంచి ఛానల్స్ పెడతారండి. ఇంకా పెడతామండి. అదే ఇంకా వస్తుందండి. కంప్యూటర్ ఇది కలిపి తీస్తూ ఉండండి సార్. కొద్దిగా బెండే కూర్చుంటే కొద్దిగా లోనికి వెళ్ళి తీసుకోవడం. మళ్ళా స్క్రీన్ కాదు. ఇదే సార్ వెళ్ళ లాక్కోగానే మళ్ళీ స్క్రీన్ కాస్ట్ చూడండి సార్ కంప్యూటర్ కోసం. నెక్స్ట్ ఇది తీసుకోగానే నెక్స్ట్ స్క్రీన్ కాస్ట్ చూడండి సార్. ముందు ఒకటి తీశారు కదా, నెక్స్ట్ అక్కడ సార్ కంప్యూటర్ స్క్రీన్ లాస్ట్ది కదా నెంబర్ గౌతమ్ బీ అవుతుంది కదా. గౌతమ్ లలిత. ఇప్పటికైతే బార్కోడ్ కన్నా సిస్టమ్ ఇప్పుడు చూడండి. ఇంకా వాటర్ డస్ట్బిన్ తీసేస్తే అక్కడ నిల్చొని అదే చైర్ వేద్దాము. ఆ చైర్ మీద సార్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి. లోన్ ప్రిపేర్ స్టార్ట్ అవుతుంది. మీరు కూర్చొని సార్ మీరు కూర్చొని ఆ వేలో నుంచి చూడండి సార్. ఇది అయిపోగానే
controls follows the same order, sir. If you any changing the It will actually whatever order you give, it will take in the correct order. No. Actually, you will keep in some random order, sir. But instrument will keep it in the same correct order. Because in AmpliLink, it is not the first control should be HIV1. Second control HIV2 like that. Yes, sir. Yes, So if you miss the order, then here it will get confused. Yes, sir. So for that, it takes in the correct order. Yes. Even though you keep in wrong order, instrument will keep it correct in the correct order. Okay, sir. For example, HIV1 you keep it in the last, so first pipette will take last time. Yes, sir. Actual order first one. That's what. First one will be taken by first pipette only. That first one. That is the native control. First one is, I believe, The positive control. First one is actually 1 m. one O, తీసుకున్న స్క్రీన్ మీద and కూడా then చూడండి సార్. HBV 1M, HBV 2, and then HBV. Experience is the 3, Mark this. 4. This is the That I is want that proper order. Yeah. So, but even though you didn't keep in that order, instrument will take in the correct గ్రీన్ order. అయిపోతుంది సార్. తీసుకున్నాను. At that time, Sample 5 తీసుకోగానే five green control. Okay. Then that is the order. Sir. That's what. అది సార్. మిషన్ కూడా ఏది లేకుండా yes sir. Yes, otherwise we don't know what instrument they are. Yes, sir. లోన్ one down and then up, discarding the tips also. ఈ లైటింగ్ బాగుంది, కలర్ఫుల్ కనబడుతుంది.